హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ స్టోర్ రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. దమయంతి, ప్రియ రాధను కోపంగా చూస్తూ ఉంటారు. సునంద ప్లేట్లో భోజనం వడ్డించి రాధ దగ్గరకు తీసుకెళ్ళి భోజనం ప్లేట్ తీసుకోమని చెప్పి తినమని ప్రతిమలాడుతుంది. రాధ భోంచేయబోతూ ఉంటుంది. ప్రియా దమయంతితో, ఏం మనుషులు మామ్, ఏం జీవితాలు, అసలు ఏం బ్రతుకులు, నాకే కానీ ఇలాంటి అవమానం జరిగితేనా అంటుంది. దమయంతి, ఏం చేసేదానివి బేబీ అని అడుగుతుంది. ప్రియా, సిగ్గు శరం ఉంటే ఏ నుయ్యో గోయో చూసుకునేదాన్ని, అంతేకాని అలా తగుదునమ్మా అని తినేదాన్ని కాదు అంటుంది. దమయంతి, అయినా ఇంత జరిగాక తనకు తిండేలా సహిస్తుందో అంటుంది. సునంద, వదినా ఏంటి మీరు అందరినీ వదిలేసి వచ్చిన ఆడపిల్లని మాటలతో వేధిస్తున్నారెందుకు అని అడుగుతుంది. దమయంతి, అవును సునంద, నువ్వు చెప్పింది నిజమే. అందరినీ వదిలేసి వచ్చింది, పరువు మర్యాదల్ని కూడా అన్నీ వదిలేసి వచ్చింది అంటుంది. రాధ బాధపడుతూ భోజనం ప్లేట్ని పక్కన పెడుతుంది. సునంద చీ అంటూ దమయంతిని అసహించుకుని వెళ్ళిపోతుంది. నందగోపాల్ కూడా వెళ్ళిపోతాడు. విక్రమ్ కృష్ణ చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని అంటూ పాట పాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. ప్లేట్లో భోజనం వడ్డించుకుని రాధ దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని తను కూడా రాధతో పాటు భోజనం చేయబోతూ రాధ భోజనం ప్లేట్ని రాధ చేతికిచ్చి తిను రాధా అంటాడు. రాధ సైలెంట్గా ఉంటుంది. విక్రమ్ కృష్ణ, తిండి తింటే కండ కలదోయ్, కండ కలవాడు మనిషోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పారు అంటూ, తెలుసా రాధా అంటాడు. తెలిసే ఉంటుందిలే అంటూ, ఈ పాడు లోకానికే చాలా తెలీదు అంటాడు. నీకో విషయం చెప్పనా అంటూ, మాట్లాడు రాధా అంటాడు. రాధా చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ, ఆకలిస్తే కడుపు మండుతుంది అంటూ కవిత్వం చెప్తూ వహ్వా వహ్వా అనాలి, అప్పుడే నాకు ఉత్సాహం వస్తుంది అంటాడు. రాధ ఏడుస్తూ ఉన్న స్వరంతో వహ్వా వహ్వా అంటుంది. విక్రమ్ కృష్ణ శుక్రియా శుక్రియా అంటాడు. మనం తింటే మన కడుపు చల్లారుతుంది, మనం తింటే చాలామంది కడుపు మండుతుంది అంటూ దమయంతి ప్రియల వైపు చూస్తాడు. రాధా వహ్వా వహ్వా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా నాలో కవిత్వం ఇలా పొంగి పొర్లుతుందేంటి, బహుశా ఇవాళ తిథి వారం నక్షత్రం ప్రభావం కావచ్చు అంటాడు. కొందరు ఎలా ఉంటారో తెలుసా, మొహం ఎలా పెడతారో తెలుసా, ఏదో కొంపలు మునిగిపోయినట్టు, వాళ్ళేదో లాస్ అయినట్టు, వాళ్ళ సొమ్ము ఎవరో తిన్నట్టు, మాడిపోయిన పెసరట్టులాగా గోడ మీద పిడకలా మొహం పెడతారు ఏంటో అంటాడు. రాధ నవ్వుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, భలే నవ్వావు రాధా అంటాడు. అయినా నవ్వడం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం తెలుసా అంటాడు. చాలామంది మహానుభావులు నవ్వును మర్చిపోయి సీరియస్గా మొహాన్ని ఉమ్మని పెట్టుకుని ఉంటారు. మొన్న నువ్వు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండినట్టు మొహాన్ని ఎర్రగా పెట్టుకుంటారు అంటాడు. పోలిక భలే చెప్పాను కదా, మొహానికి గోరింటాకు అంటూ. విక్రమ్ కృష్ణ, నువ్వు వావ్రా అంటాడు. ఈరోజు నా జ్ఞాన బల్బు దేదీప్యమానంగా వెలుగుతుంది తెలుసా అంటాడు. గోరింటాకు అంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది రాధా, పాడనా అని అడుగుతాడు. రాధా పాడండి అంటుంది. విక్రమ్ కృష్ణ, కొంచెం సిగ్గేస్తుంది, నువ్వు కొంచెం బ్రతిమలాడితే పాడతాను. ఏమండి విక్రమ్ కృష్ణ గారు, కొంచెం పాడరా ప్లీజ్ అని అడగవా రాధా అని అడుగుతాడు. రాధ మాట్లాడబోతూ ఉంటే విక్రమ్ కృష్ణ, అడిగామనుకుంటానులే అని చెప్పి పాడనా అంటాడు. రాధ పాడండి అంటుంది. విక్రమ్ కృష్ణ, గోరింటా పూసింది కొమ్మ లేకుండా అనే పాట పాడి, పడకూడదమ్మా పాపాయి మీద పాపిస్టీ కళ్ళు కోపిస్టీ కళ్ళు అంటూ దమయంతి ప్రియుల వైపు చేతులు చూపెడుతూ పాడుతూ ఉంటే రాధ నవ్వుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, బాగా పాడానా రాధ అని అడుగుతాడు. రాధ సూపర్గా పాడారు అంటుంది. విక్రమ్ కృష్ణ, రాధ ఇప్పుడు తింటావా, మళ్ళీ పాట పాడాలా అని అడుగుతాడు. రాధ తింటాను అని చెప్పి విక్రమ్ కృష్ణతో పాటు తింటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ దమయంతి ప్రియులను చూస్తూ, మమ్మల్ని చూసి దిష్టి పెట్టకండి అంటాడు. కొంతమంది పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఎలా తింటారో ప్రశాంతంగా, తినడానికి ఎలా సహిస్తుందో అంటాడు. దమయంతి ప్రియ కోపంగా లేచి వెళ్ళిపోతారు. వసుంధర అను కూడా వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ కృష్ణ బై బై టాటా అంటాడు. రాధ నవ్వుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, చూసావా మన దెబ్బకు మటాష్ అని చెప్పి రాధను తినమంటాడు. రాధ విక్రమ్ కృష్ణను హ్యాపీగా చూస్తూ తింటూ ఉంటుంది. ఇక ప్రియ దుర్గకు ఫోన్ చేసి రాధను కిడ్నాప్ చేయమని చెప్తుంది. దుర్గా ఇప్పుడే వస్తున్నాను అంటాడు. ప్రియ, నీ ప్రేమకు శుభం కార్డు వేసుకో, నీ పెళ్లికి వెడ్డింగ్ కార్డు రాసుకో అంటుంది. దుర్గా ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి రాధను ఒకసారి బాగా చూసుకోండి, మళ్ళీ మీకు కనిపించదు అంటాడు. ప్రియా,
రాధా, నా బావనే పెళ్లి చేసుకుంటావా? నీ పెళ్ళి నేను చేస్తానే, నీకు ఆ దుర్గే కరెక్ట్ అని అనుకుంటుంది. ఇక సునంద నందగోపాల్తో, అందరి కళ్ళు నా కొడుకు కోడల మీదే, అందరి దృష్టి వాళ్ళ మీదే, వాళ్ళసలు ఏం మనుషులో అర్థం కావడం లేదండి అంటూ బాధపడుతూ ఉంటుంది. ఆడపిల్ల భోజనం విషయంలో ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా? పాపం అండి, రాధ ఎంతని భరిస్తుంది, ఎంతని ఓర్చుకుంటుంది అంటుంది. నందగోపాల్, అవును సునంద, లోకులు కాకులు అంటారు కానీ లోకము మంచిదే, లోకులు మంచివాళ్లే. చుట్టాలు ఇంట్లో ఉండి కాకులయ్యారు. ఎవరో వచ్చి ఏదో అంటే అది నమ్మేయడమేనా? ఆలోచించాలి కదా. రాధకు ఇంత తిండి పెట్టలేని పరిస్థితి వచ్చిందా మనకు అంటాడు. సునంద వెళ్తూ ఉంటే సునంద వెనకే నందగోపాల్ కూడా వెళ్తాడు. ఇక రాధ చీపురుతో స్టోర్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. సునంద నందగోపాల్ ఒక బ్యాగ్ తీసుకొని రాధ దగ్గరకు వస్తారు. సునంద రాధను హగ్ చేసుకుని బాధపడుతుంది. విక్రమ్ కృష్ణ కూడా అక్కడికి వస్తాడు. సునంద నందగోపాల్ విక్రమ్ కృష్ణ రాధలతో బ్యాగ్లో నగలు డబ్బులు ఉన్నాయని చెప్పి ఈ బ్యాగ్ తీసుకుని మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండండి అంటారు. రాధ, ఎంత దూరం వెళ్ళిపోమంటారు? ఎంత దూరం వెళ్ళినా ఈ నిందలు నీడలా మా వెంటే వస్తాయి అంటుంది. ఈ ఇంటి పరువుని దాచేసి మేము పారిపోవాలా అని అడుగుతుంది. నా మీద పడ్డ నింద తొలగించుకునే వెళ్తాను. ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటే పెళ్ళైనప్పుడే వెళ్ళేవాళ్ళం కదా అని అడుగుతుంది. సునంద, ఇంతమంది దాడి చేస్తున్నారు, ఇన్నేసి మాటలు అంటున్నారు, అవసరమా చెప్పు అంటుంది. నా మాట విని వెళ్ళమ్మా అంటూ విక్రమ్ కృష్ణతో అమ్మాయిని తీసుకెళ్లరా అంటుంది. విక్రమ్ కృష్ణ, నాన్న ఏం మాట్లాడుతున్నారు? వాళ్లకు భయపడి వెళ్ళడం ఏమిటి అంటాడు. రాధ, ఇంట్లో దోమలున్నాయని ఎలుకలున్నాయని ఇల్లు వదిలేసి వెళ్తామా? వాటి సమస్యకు పరిష్కారం చూడాలి అంటుంది. నందగోపాల్, అవి దోమలు ఎలుకలు కాదమ్మా, రాక్షస ఆలోచనలు చేస్తున్న మనుషులు అంటాడు. విక్రమ్ కృష్ణ, జరిగిందేదో జరిగిపోయింది. ఆ వచ్చిన వాడి గురించి నిజాలు తెలుసుకుని వాడిని ఈడ్చుకొచ్చి ఇదే ఇంట్లో వాళ్ళ ముందు రాధకు వాడికి ఏ సంబంధం లేదని ప్రూవ్ చేస్తాను నాన్న అంటాడు. సునంద, అప్పటిదాకా వాళ్ళు రాధని ఇంకా బాధ పెడతారా అంటుంది. రాధ, బాధలు నా జీవితంలో కొత్తేమీ కాదండి, కన్నీళ్లే నా నేస్తాలయ్యాయి. అయినా అదిరేది బెదిరేది లేదు. మీరున్నారు కదా, ఈ ధైర్యం చాలు. ఏ ఆడపిల్ల మోయలేని నింద నాపై మోపారు. అది తొలగించుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నా వ్యక్తిత్వంనే ప్రశ్నించారు. గట్టి సమాధానం ఇచ్చే వెళతాను అంటుంది. సునంద రాధను హక్ చేసుకుని బాధపడుతుంది. ఇక ప్రియ ఇంటి బయటకు వెళ్ళి సెక్యూరిటీ గెటప్లో ఉన్న దుర్గతో, సెక్యూరిటీ ఎవరైనా ఇటువైపు వచ్చారా అని అడుగుతుంది. దుర్గా, రాలేదు మేడం అంటాడు. ప్రియ, దుర్గ ఇంకా రాలేదేంటి అనుకుంటూ, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లోపలికి రానివ్వు, ఆపొద్దు అంటుంది. దుర్గా, నన్ను దాటి ఎవరు రారు మేడం అంటాడు. ప్రియ, ఆపొద్దు అని చెప్తుంటే అలా అంటావేంటి అంటుంది. దుర్గా, ఎవరొస్తున్నారు మేడం అంటూ ప్రియ వైపు తిరుగుతాడు. ప్రియ దుర్గాను చూసి, మా సెక్యూరిటీ ఏడి అని అడుగుతుంది. దుర్గా, అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను కదా అంటాడు. ప్రియ, రాధ ఒంటరిగా స్టోర్ రూమ్లో ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. దుర్గా స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్ళి నిద్రపోతున్న రాధను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కర్చీఫ్ మీద లిక్విడ్ స్ప్రే చేసి ఆ కర్చీఫ్ని రాధకు స్మెల్ చూపించబోతూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ కృష్ణ రావడంతో దుర్గా పక్కకు వెళ్ళి తాక్కుంటాడు. విక్రమ్ కృష్ణ రాధను చూసి వెనక్కి వెళ్ళి దిండు దుప్పటి తీసుకొస్తాడు. దిండు మీద రాధ తలుంచి రాధకు దుప్పటి కప్పుతూ ఉంటాడు. దుర్గా కోపంగా విక్రమ్ కృష్ణను చూస్తూ, రాధ నాదిరా, నా ప్రాపర్టీరా, వెళ్ళరా వెళ్ళు అనుకుంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ బయటకు వెళ్ళిపోతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.